హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు ఒక మంచి లట్కను డబుల్ కలర్‌తో ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం. అంటే యాక్చువల్‌గా సింగిల్ కలర్స్ చేసుకుంటే ఒకటి. డబుల్ కలర్ చేసుకుంటే ఇప్పుడు సారీలో రకరకాల కలర్స్ ఉంటాయి కదా! ఒకటే కలర్ ప్లెయిన్ ఒకటే కలర్ అనుకోండి, ఒకటే కలర్ చేసుకుంటాం. లేదా ఒక సారీలో 2 కలర్స్ ఉన్నాయనుకోండి కలర్స్ అంటే మ్యాచింగ్. అప్పుడు డబుల్ కలర్ కూడా చేసుకోవచ్చు. సో, నేను ఇది ఒక కరెక్ట్‌గా స్క్వేరు 6x6 ఇంచెస్ నేను తీసుకున్నాను. అది మన ఇష్టం అండి. మనకు కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా కూడా తీసుకోవచ్చు. పిల్లల డ్రెస్సులు అనుకోండి కొంచెం పెద్దగా తీసుకోవచ్చు. నేనైతే 6 ఇంకా కిందగా కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రెడ్ క్లాత్ ఉంది కదా! అది 2 ఇంచెస్ వెడల్పుతో మరి ఇప్పుడు నేను క్రాస్‌గా పెట్టి కుడతాను. అంత పొడవు తీసుకోవాలి. అంటే మనం ఏ క్లాత్ తీసుకుంటే ఆ క్లాత్‌కి మధ్యలో క్రాస్‌గా పెడతాను. చూసారా ఇలా మడత పెట్టి ఇది క్రాస్. క్రాస్ అంటే ఇది. ఇది ఎంత పొడవు ఉందో మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి అంత పొడవైతే తీసుకోవాలి. మనం కొలుచుకొని తీసుకోవాలి. అంటే 6x6 పెడితే ఇప్పుడు ఇదంత పొడవొచ్చింది. అదే 5x5 పెడితే కొంచెం తక్కువ పొడవు వస్తది కదా! అది. ఎందుకని మంచిది కొంచెం ఎక్స్‌ట్రా తీసుకుంటే తర్వాత ఎక్స్‌ట్రా అయిపోతే కట్ చేసేసుకోవచ్చు. ఇలాగ మడత పెట్టేసి 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. ఇలా మడత పెట్టేసి 1 ½ కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. చక్కగా మధ్యలో ఇలాగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేయాలి. ఇలా ఒక కలర్ ఉందనుకోండి ఒక కలర్ వేసుకోవచ్చు. లేదు సారీలో ఇంకో కలర్ కూడా ఉందనుకోండి ఈ రెడ్ పక్కన ఇంకో కలర్ కూడా వేయొచ్చు. నేను అది కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఇలా మధ్యలోకి మడత పెడుతున్నాను. మధ్యలోకి మడత పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కుట్టేసామో అదే కుట్టు మీద మనం మళ్ళీ కుట్టు వేయాలి. కానీ ఇటువైపు అయితే కనిపించట్లేదు కాబట్టి ఇలా తిప్పామనుకోండి మనకు కుట్టు కనిపిస్తుంది. సో, అదే కుట్టు మీద మళ్ళీ మనం కుట్టు వేసేస్తాం. డబుల్ కలర్ తీసుకున్నాం అనుకోండి మధ్యలో రెడ్ కాకుండా ఇంకో కలర్ కూడా పెడితే ఒకటి 2 ఇంచెస్ వెడల్పు తీసుకుంటే ఇంకొకటి 2½ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మనకి కరెక్ట్‌గా స్క్వేర్‌లా ఉండాలన్నమాట. సో, దానికోసం ఇలా మడత పెట్టి ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకుంటాం. కింద ట్రయాంగిల్ సేమ్‌గా వచ్చేలా పెట్టుకొని పైన ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో అది మనం కట్ చేసేసుకుంటాం. పైన కింద 2 వైపులా కూడా. కింద కట్ చేస్తున్నాను. మేబీ వీడియోలో కనిపించట్లేదు. ఇవి పైన కట్ చేస్తానండి. సో, ఇది కూడా మనం ఇలా కట్ చేసుకుంటే మనకు చక్కగా కరెక్ట్‌గా ట్రయాంగిల్ రావాలన్నమాట. ఎక్కడ ఎగుడు దిగులు రాకుండా ట్రయాంగిల్ రావాలి. చూసారా ఇటువైపు కూడా కట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ముందే సన్నగా డోరీ థ్రెడ్ తయారు చేసుకొని ఉంచుకున్నానండి. అలాగే ఈ థ్రెడ్ పెట్టేసుకొని సన్నగా రావాలంటే కూడా నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా మడత పెట్టేసి పైనుంచి కింద వరకు కుట్టు వేయాలి. అలా స్ట్రెయిట్‌గా వేసేయవచ్చు. కానీ కొంచెం పిలకలా అనిపిస్తుంది. కొంచెం కొసలా వస్తది. అందుకని కొంచెం కింద అలాగా జస్ట్ ఒక పావించు, హాఫ్ ఇంచ్ వరకు అలా మడత పెట్టేసి అన్నిటిని మొత్తం ఆ లేయర్స్ అన్నిటిని మడత పెట్టేయాలి. పెట్టేసి కుట్టు వేసేసిన తర్వాత కొంచెం గట్టి కుట్టు వేసేయాలి కిందకొచ్చిన తర్వాత చాలా రఫ్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసుకోవాలి. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకోవడమే. చూసారు కదా చక్కగా 2 కలర్స్ వచ్చింది. ఇలాగే 3 కలర్ ఇప్పుడు 2 కలర్స్ వచ్చింది. ఇంకో కలర్ కూడా యాడ్ చేయాలంటే మధ్యలో రెడ్ పక్కనే ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు మనం. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో, దీనికి యాక్చువల్‌గా బ్లౌజ్ ఇదనమాట. ఇది థ్రెడ్. సో, నేను మొత్తం చూపిస్తాను. ఇవి చూసారు కదా! మొత్తం 2 లట్కన్స్ కుట్టేసిన తర్వాత బ్లౌజ్‌కి స్టిచ్ చేసేసాను. చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. నేను సారీ కూడా చూపిస్తానండి. దీనికేంటంటే నెక్‌కి డిజైన్ పెట్టాను. అలాగే హ్యాండ్‌కి డిజైన్ పెట్టాను. ఇది పెద్ద బార్డర్ వస్తది కదా! దీనికి పెద్ద బార్డర్, చిన్న బార్డర్ వచ్చిందనమాట. చిన్న బార్డర్‌ని ఇలా నెక్‌కి వేసాను. సారీలో చిన్న బార్డర్ పైని కింద పెద్ద బార్డర్ వచ్చింది. ఆ పెద్ద బార్డర్‌ని హ్యాండ్స్‌కి వేసాను. అలాగే ఈ ఎక్స్ట్రాగా తీసుకున్న రెండో కలర్ క్లాత్‌ని పైపింగ్ వేసాను. పైపింగ్‌లో థ్రెడ్ వేయలేదండి. మీరు చూడడానికి థ్రెడ్ వేసినట్టే అనిపిస్తది. కానీ థ్రెడ్ వేయకుండా నార్మల్ పాదంతో స్టిచ్ చేయొచ్చు. అది కూడా అప్లోడ్ చేశాను ఎలా చేయాలి. సన్నగా వస్తది. కానీ థ్రెడ్ అయ్యక్కర్లేదు. ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. సింగిల్ పాదం మార్చక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. అలాగే హ్యాండ్ కూడా మధ్యలో పోట్లీ బటన్స్ అనమాట. సో, ఒక డిఫరెంట్ డిజైను. సో, దీనికి సారీ ఇదనమాట. సారీ అయితే పెద్ద కాస్ట్ అయితే కాదు. మాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటది. ఇది ఆన్‌లైన్ సారీయే. కానీ నార్మల్‌గా అలాగా వేసేసుకోకుండా ఇలా మనం ఏదైనా డిజైన్ చేసుకున్నాం అనుకోండి మన చేతిలో పనే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది చూసారు కదా! చిన్న బార్డర్, పెద్ద బార్డర్ ఉంది. పెద్ద బార్డర్‌ని హ్యాండ్స్‌కేసాను. ఈ చిన్న బార్డర్‌ని నెక్కకేసాననమాట. సో, మొత్తం బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. ఇది అన్నీ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఎలా స్టిచ్ చేయాలో ఒకసారి ఎవరైనా కావాలంటే వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.